వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారతీయ రూపాయి చిహ్నం 2010 జూలై 15న అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ సింబల్ డిజైన్ కోసం భారత ప్రభుత్వం పెద్ద పోటీని నిర్వహించింది. భారత సంస్కృతి, సంప్రదాయాలు, మూలాలు ప్రతిబింబించేలా డిజైన్ రూపొందించాలని ఔత్సాహికుల మెదడుకు పరీక్ష పెట్టింది. మొత్తం 3331 మంది పోటీ పడగా ఐఐటి గువాహటి ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ధర్మలింగం పంపిన డిజైన్నే ఖరారు చేసింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. చట్టం ముందు పౌరులంతా సమానమేనని భారత రాజ్యాంగం పేర్కొంది. చిహ్నంలోని 2 అడ్డరేఖలు సమానత్వాన్ని తెలియపరుస్తాయి. హిందీ లిపిలో ప్రతి పదానికి పైన ఒక లైన్ ఉంటుంది. దానినే శ్రేయో రేఖ అంటారు. అందుకే రూపీ సింబల్ కు పైన అడ్డగీత ఉంటుంది. భారత పతాకంలో 3 రంగులుంటాయి. ఇవి బలం, శాంతి, వృద్ధి, సౌభాగ్యాలకు సూచిక. అందుకే త్రివర్ణ పతాకం విశిష్టత భారత కరెన్సీ చిహ్నంలోనూ కనిపించేలా 2 అడ్డగీతల మధ్య తెలుపు వర్ణం ఉంటుంది. భారత చిహ్నాన్ని ఇతర దేశాల కరెన్సీని పోలేలా సృష్టించారు. అందుకే వాటిలా సింబల్లో గీతలు తీర్చిదిద్దారు. బ్రిటన్ పౌండ్, యుఎస్ డాలర్, యూరప్ యూరో, థాయిలాండ్ బాట్ ఇలా ఏది చూసినా అందులోని ఇలాంటి లైన్లే కనిపిస్తాయి.